ఏపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం నేతలు కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక కోసం పడిగాపులు కాస్తున్న వినియోగదారులకు మాత్రం జేబులు చిల్లులు పడేలా చేస్తోంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక ర్యాంపులు తెరుచుకోకపోవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల్లో ఉన్న ర్యాంపుల నుంచి ఇసుక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ర్యాంపుల్లో తిష్టవేసిన నేతలు అందిన కాడికి దోచేస్తున్నారు. ఇసుక ఉచితమని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు, పెండ్యాల, పందలపర్రు, తీపర్రు ఇసుక ర్యాంపుల్లో వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిపేందుకు టెండర్లు పిలిచిన అధికారులు తక్కువ కోట్ చేసిన వారికి ర్యాంపులు అప్పగించారు. అయితే ఇసుకపై ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో తెలిసిన కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోగానే చెలరేగిపోతున్నారు. స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ ఇలాకా నిడదవోలులో ఇసుక దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ర్యాంపుల నుంచే ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఇసుక రావాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, నర్సాపురం నియోజకవర్గాల్లో ఇంకా ర్యాంపులు తెరుచుకోలేదు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో రెండు జిల్లాల్లోనూ ఇసుక కొరత ఎక్కువైంది. వాస్తవానికి 20 టన్నుల లారీ ఇసుక 1500 నుంచి 2000 రూపాయల లోపు లభించాలి. కానీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నేతలు శాండ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ధర కాస్త 7000 రూపాయలకు పైబడింది. ట్రాక్టర్లపై ఉచిత ఇసుక తీసుకువెళ్లొచ్చనే సర్కార్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడ్కు ఏకంగా 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గం ఎన్నికల ఖర్చును తామే భరించామని చెబుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఇసుక ర్యాంపులపై వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. పెండ్యాల ర్యాంపులో టన్ను ఇసుక తవ్వకానికి 70 రూపాయలు, తీపరులో 100 రూపాయల చొప్పున కొనుగోలుదారులు చెల్లించాలి. కానీ ఈ ర్యాంపులలో 20 టన్నుల శాండ్కు ఏకంగా 7000 రూపాయలు వసూలు చేస్తున్నారు. పెండ్యాల ర్యాంపు నుంచి రోజుకు 300 లారీల్లో ఇసుక రవాణా జరుగుతుంటే ఈ ఒక్క ర్యాంపు నుంచే రోజుకు 15 లక్షల రూపాయల వరకు కాంట్రాక్టర్ల పేరుతో దోచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓపెన్ ర్యాంపులు ఇంకా తెరుచుకోకపోవడంతో ఆన్లైన్ బుకింగ్పై పట్టు సాధించారు దళారులు. ఆన్లైన్ బుకింగ్లో ఎప్పుడు ఇసుక అందుబాటులో ఉంటుందో తెలియని వినియోగదారులు దళారులపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు నిర్మాణదారులు కూడా బుకింగ్ సమస్య లేకుండా దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఇసుక కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు.